మనమందరం చిన్నప్పటి నుండి ఎన్నో ఇంట్రెస్టింగ్ మరియు గొప్ప స్టోరీస్ వింటూ పెరిగాం. వాటిలో కొన్ని వింటుంటే మనకు గూస్ బంప్స్ వచ్చేవి. ఇంకొన్ని వింటుంటే ఇదంతా నిజమేనా, నిజంగానే ఇదంతా జరిగిందా, లేక మన పూర్వీకులు మనకు కట్టుకథలు చెప్పారా అని ఆలోచించేలా చేసిన స్టోరీస్ ఇంకొన్ని. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే విష్ణు భగవంతుడి యొక్క దశావతారాలు. అసలు ఎందుకు విష్ణు భగవంతుడు ఏ అవతారమైనా ఎత్తాల్సి ఉంటుంది? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆ దశావతారాలు ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అదే కాకుండా వాటితో పాటు ఆ దశావతారాల రహస్యాల గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. మన హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకే దేవుడు అయిన విష్ణు భగవంతుడు మన ఈ సృష్టిలో అధర్మం మితిమీరినప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసం ఒక కొత్త అవతారం ఎత్తుతాడని మన పూర్వీకులు అంటూ వచ్చారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో ఈ జగతిలో ధర్మం నశించినప్పుడు విష్ణుదేవుడు ఒక అవతారాన్ని తీసుకొని లోకాన్ని కాపాడుతాడని చెప్తారు. అయితే ఈ దశావతారాల్లో ప్రతి అవతారం ఒక పర్పస్ అండ్ ఒక మిషన్తో వచ్చినవే. విష్ణు భగవంతుడు ఏ అవతారం ఎత్తి ఏ విధంగా ధర్మాన్ని స్థాపించాడని, ఏ యుగంలో ఎలాంటి అవతారం ఎత్తాడని తెలుసుకునే దానికంటే ముందు ఈ అవతారాలన్నీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆర్డర్లో చూద్దాం. ఇందులో మొదటిది మత్స్యావతారం. ఇది సత్యయుగంలో ఎత్తిన మొదటి అవతారం అని, ఇది ఒక మహాప్రళయం వల్ల జరిగే ప్రపంచ వినాశనం నుండి మానవ మనుగడిని మరియు పవిత్రమైన వేదాల జ్ఞానాన్ని సంరక్షించడం కోసం ఎత్తిన అవతారమని మన పూర్వీకులు చెప్పారు. తర్వాత రెండవ అవతారం కూర్మావతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది నరసింహ అవతారం, ఐదవది వామన అవతారం, ఆరవది పరశురామ అవతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుద్ధావతారం. అయితే ఇందులో వచ్చే చివరి అవతారం కల్కి అవతారం అని. ఈ కల్కి అనే అవతారం ఒక తెల్లటి గుర్రం మీద కలియుగం చివరిలో వస్తాడని మన పురాణాల్లో చెప్పారు. ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చిన ఒక్కో అవతారం రావడానికి కారణమేంటి, విష్ణు భగవంతుడు అవతారం ఎత్తి ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది ఇంకో సెపరేట్ వీడియోలో చూద్దాం. అయితే మనం ఇక్కడ ఆలోచిస్తే మోడర్న్ సైన్స్లో మనకు చెప్పింది కూడా ఫస్ట్ లైఫ్ వచ్చింది వాటర్ నుండే అని. చార్ల్స్ డార్విన్ చెప్పిన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం లైఫ్ ఫస్ట్ అక్వాటిక్ ఆర్గానిజంగా స్టార్ట్ అయ్యి భూమి మీదకు వచ్చి మనిషిలా ఎవాల్వ్ అయ్యింది అని అంటారు. మన పురాణాల్లో ఇది కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు. అయితే ఇది మన పూర్వీకులు ఎలా చెప్పగలిగారు? ఇది కోఇన్సిడెన్సా? వాళ్ళకి ఇది ముందే తెలుసా? వాళ్ళు ఫ్యూచర్ని ముందే చూడగలిగారా? ఇప్పటి వరకు చెప్పిన అన్ని అవతారాల్లో ఇక చివరగా రావాల్సిన అవతారం కల్కి అవతారం. ఈ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్స్ ఇలాంటి చాలా ఫీల్డ్స్లో అడ్వాన్స్మెంట్ వల్ల మన మానవ మనుగడకే హాని జరిగేలా తయారయ్యాయని, ఫ్యూచర్లో వచ్చే గుడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ అనేది ఏ వారని అంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించి చూడండి, వాట్ ఇఫ్ కల్కి అవతార్ ఈజ్ ఏ ఫ్యూచరిస్టిక్ AI వారియర్? If you enjoyed this mind-blowing topic, please like and share. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో క్రేజీ మిస్టరీతో కలుద్దాం. Until then, నమస్తే, bye bye.